ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. ఇప్పుడు సరే వాళ్ళు ఆ మాటలు అన్నారు కదా, కానీ ఆ ఎమోషన్ చేసినప్పుడు ఎమోషన్ పండించావు కదా, సినిమా ఆడకపోవడం పక్కన పెడదాం. ఇప్పుడు ఆ సీన్లు చూస్తే అరే బాగా చేశాడు, ఎమోషన్ కరెక్ట్గా క్యారీ చేశాడు అనే విధంగానే ఉన్నాయిగా ఆ సీన్లు. కొన్ని కుదిరినాయి అన్న ఎమోషన్స్, కొన్ని కుదిరిన. శంభో శంకర్ అయితే మాత్రం ఇండస్ట్రీ పరంగా ఆడలేదు కానీ బయట ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చిందన్న. ఈ ట్రాక్ జరుగుతూ ఉంది ఒక పక్కన. ఇప్పుడు సినిమా ఓపెనింగ్ కి వినాయక్ గారిని పిలుస్తున్నావు, అమ్మా వినాయక్ గారు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాగ 2 సినిమాలు అయినాయి. అదే తర్వాత 3వ సినిమాకి వెళ్తే రే నీకైనా ఉండాలి నాకైనా ఉండాలి, ఎందుకు రే 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 నువ్వంటే నాకు ఇష్టం రా శంకరు, నన్ను వాడు, నువ్వు నన్ను ఏదైనా వాడు. కానీ అది ఏంటది, ఆ సినిమా, ఆ కథ, ఆ ప్రొడ్యూసర్లు కరెక్ట్గా ఉండి, ఆ సినిమా కరెక్ట్గా ఉండి అన్నీ ఉంటే ఓకేరా. నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు, ఓపెనింగ్ చేయిస్తున్నావు, సినిమా చేయట్లేదు, అరే ఇది కరెక్ట్ కాదు. సారీ గురూజీ, మరి వాళ్ళు అలా చేస్తే నన్ను ఏం చేయమంటారు గురూజీ? వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు గురూజీ, నా ఫోటో వదిలేస్తున్నారు, మీది నాది కలిపి టైట్లు వదిలేస్తున్నారు, పేపర్లకు ఇచ్చేస్తున్నారు, టీవీలకు ఇచ్చేస్తున్నారు. 2వ రోజు వెళ్ళి కలిస్తే డబ్బులు లేవు అని అంటున్నారు. డబ్బులు లేకంటే మరి ఎలా సినిమా స్టార్ట్ చేసేవంటే అంటే చూసుకుంటున్నామని అంటున్నారు. ఎప్పటికి చూసుకుంటాం మరి 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 అందరూ అడుగుతున్నారు బయట. మరి ఓపెనింగ్ అయింది, లుక్ బయటకు వచ్చింది, మరి సినిమా ఎప్పుడు? పెద్ద వినాయక్ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించాము, ఇప్పుడు ఏం డబ్బులు లేవంటావేటి నువ్వు? అసలు మరి చూసుకోవా ముందు నువ్వు? సినిమానే 4 డబ్బులు చూసుకొనే కదా సినిమాకి రావాలి, సినిమా తీయాలి. మరి ఏమీ లేకంటే ఎలాగొచ్చావు నువ్వు? ఎవరిని మోసం చేయడానికి వచ్చావు, ఎవరిని ముంచడానికి వచ్చావు నువ్వు అని అడిగాను కూడా కొంతమందిని. ఇప్పుడు అడిగినంత మాత్రాన లేని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేది వాళ్ళకి? ఇంకా పాపం నేను అర్థం చేసుకొని దండవరా నాయన, ఇంకెప్పుడు నా వరకే చేసి ఎవరికి ఇలా చేయకండి, జీవితాలు కదన్నా, లైఫ్ కదా. ఇవేనా ఈ దెబ్బలైనా అసలు ఇక్కడ వద్దు, నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం. అది మా సప్తగిరి. అవునా? అయితే కాషాయం వేసుకొని వెళ్ళిపోతుండ్రా, నేను వెళ్ళిపోయి ముక్కు మూసుకొని కూర్చుంటున్నా అక్కడ కాశీలో అని చెప్పి పాపం. సేమ్ సప్తగిరి గారికి కూడా సేమ్ ఇదే దెబ్బ. ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాము, బట్ నాకంటే 1 సంవత్సరం ముందు హీరో అయ్యాడు మనోడు. ఆలోచనలు కూడా అంతే పంచుకున్నారు, ఇట్లాంటి ఆలోచన, సేమ్ మైండ్ సెట్స్, ఆలోచనలు అలాగే ఉంటాయి. కాకపోతే ఎక్కువ ఏంటంటే అన్న మోసపోయింది ఎక్కువ అన్న, మా ఇద్దరా బాగా మోసపోయింది ఈ సినిమాల విషయంలోనే. ఏంటి ఎగ్గొట్టడం? ఫస్ట్ అనుకున్న రెమ్యునరేషన్ లాస్ట్ లో ఉండదు, ఎవరో ఈ లోపు మా ఫ్యాషన్ సినిమా మీదకి వెళ్ళిపోద్ది. వాళ్ళకి ఏంటి సినిమా అంటే మనోడికి ఫ్యాషన్ పిచ్చి, ఇక డబ్బులు కూడా అవసరం లేదేమో మనోడికి అనేది ఫీల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా ఎందుకంటే ఎదురుగా వర్క్ ఏదైనా లేట్ అవుతున్నా సరిగ్గా జరగకపోయినా మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా, మళ్ళీ దానివల్ల నష్టమే కదన్నా. అవునవును. సో ఆ ఫ్యాషన్లోకి వెళ్ళిపోయేసరికి వచ్చే రెమ్యునరేషన్ల విషయం ఇవన్నీ మర్చిపోయి ఇక దాని మీద ఉండేది కాదు. సినిమా ఏంటి, ఆ కథ ఏమైపోతుంది, అక్కడ ఈ సీన్ డెవలప్ చేయాలి, ఆ సీన్ డెవలప్ చేయాలి, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ ఇది ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని దీని మీద వెళ్ళిపోతుంటుంది. అంతే, సినిమా అంటే ఫ్యాషన్ లైఫ్ కదన్నా. ఒక సినిమా ఆడింది నిలబడ్డదంటే దగ్గర ఎన్నో క్రాఫ్ట్స్ బతుకుతాయి, ఎంతోమందికి లైఫ్. లిరిక్ రైటర్ల నుంచి, సింగర్ల నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, యాక్టర్స్ వరకు అందరికీ పేరు వస్తుంది కదన్నా. సో ఆ తపంతో మేము ఇన్వాల్వ్ అవుతుంటాం సినిమాలో. ఈ లోపు ఆ డబ్బు విషయం అవన్నీ గుర్తుండవు అనమాట. లాస్ట్ గుర్తొచ్చేసరికి ఆయన దగ్గర ఉండవు, ప్రొడ్యూసర్ దగ్గర ఉండవు అంటాడు. మరి మా పరిస్థితి ఏంటంటే మరి ఏం అయిపోయిందన్న, మరి ఏం లేవు, మరి చూద్దామని అంటాడు. అంతే, ఇంకేమైపోయింది. ఇంకా అలాగే అన్నీ అలాగే జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్టులు వస్తున్న దాంట్లో OMG ఒకటి వస్తుంది కదా, ఓ మంచి గోస్ట్. ఓ మంచి గోస్ట్ కింద క్యాప్షన్ అది ఓ మై గాడ్, అది ఓ మై గాడ్, ఇది ఓ మంచి గోస్ట్, OMG. సో ఆ టైటిల్ తగ్గట్టుగానే సినిమా ఉంటుంది అన్న. ఇందులో వెన్నెల కిషోర్ గారు, నేను, నందిత శ్వేత గారు, ఇంకో కొత్త హీరో అబ్బాయి కొత్త హీరో, తర్వాత నందిత శ్వేత గారు, నవీన్, నేను నా ఫ్రెండే చేసాం. చాలా బాగా వచ్చిందని సినిమా. అంటే హర్రర్ జానర్లో ఇది ఒక పీక్స్లో ఉంటుంది సినిమా. రాజుగారి గది ఒక ప్రేమ కథ చిత్రం, గీతాంజలి, ఆనందో బ్రహ్మ, మొన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఇవంతా సక్సెస్ అయినాయో వాటికి ధీటుగానే ఇది సక్సెస్ అవుద్దన్న 100%. ఎందుకంటే సినిమాలో క్వాలిటీ కానీ, కెమెరామ్యాన్ గారు ముఖ్యంగా ఆండ్రూస్ గారు సినిమాని ఒక రేంజ్లో చూపించాడు. ఇంకా
అద్భుతంగా చూపించాడు సినిమాని. ఓకే. ఆయన కెమెరా ఫోటోగ్రఫీ సూపర్గా చూపించాడు ఆయన. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం మేము. మంచి కెమెరామెన్ ఆయన. ఈ సినిమాకి ముందు హీరో ఆయనే ఫస్ట్, అంటే ఆ రేంజ్ చూపించాడు సినిమాని. తర్వాత అనుపు అన్నయ్య రూబిన్స్ మ్యూజిక్ డైరెక్టర్. సో ప్రొడక్షన్ కూడా ఆయనదే. ఆయన ఫస్ట్ సినిమా ప్రొడక్షన్లో ఇది. ఓకే. ఆయనే మ్యూజిక్. ఇందులో ఒక సాంగ్ కూడా నాతో పాడించాడు ఆయన. వచ్చింది కూడా ఆ సాంగ్ నాతో పాడించిన ఫస్ట్ టైం. చాలా బాగుంటుంది పాట. ఒక 2 సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి సాంగ్స్. ఓకే ఓకే ఓకే. అయితే డైరెక్టర్ మార్తండ శంకర్ గారు, ఆయన ఫస్ట్ సినిమా. అవును. మన ఎడిటర్ మార్తండ వెంకటేష్ గారు ఉన్నారుగా, వాళ్ళ బ్రదరు. రైట్. ఆయన ఫస్ట్ మూవీ ఇది. ఇప్పుడు ఈ సినిమాతో పాటుగా ఇంకో సినిమా ఉంది కదా, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కదా, ఒక సినిమా హీరోగా చేస్తుంది ఒకటి ఉంది కదా. మా ఊర్లో మొదలెట్టా, విజయనగరంలో స్టార్ట్ చేశాను. అవును కదా, ఆల్రెడీ సగమైంది షూటింగ్. సగమైంది. ఇప్పుడు అక్కడికి వస్తాను ఆ టాపిక్ ది అన్న. ఇప్పుడు ఏంటి, ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం. నేను ఇక్కడే శ్రీకాకుళంలోనే చేస్తాను, నా ఏరియా ఇది, ఇక్కడ నుంచే హీరోగా ఇక్కడ నుంచే ప్రోడక్ట్ సినిమాలు చేసుకుంటా ఇక్కడే బతుకుతాను, మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని ఏంది ఒక కొత్త స్టాండ్ ఏదో తీసుకున్నాం అంటే ఏంది అది? మీకెలా తెలిసిందన్నా? నేను ఇంకా చెప్పలేదు ఎక్కడది. మీ యూనిట్ లో అవునా? యూనిట్ లో చెప్పా. యూనిట్ అంతా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. మళ్ళీ మనకు వైజాగ్ ఉంది కదా యూనిట్. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరులే, కొంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు అక్కడ. అక్కడ ఎక్విప్మెంట్ కూడా ఉంది, కెమెరా గారి క్రేన్ ఉన్నాయి. కొన్ని అక్కడి నుంచి వస్తే, కొన్ని మన ఎక్కడి నుంచి ఉంటాయి. నాకు అక్కడ సినిమా ఏంటంటే చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, మన అనకాపల్లి ఈ ప్రాంతాల్లో మన సొంత తల్లి దగ్గర కూర్చొని ఆడుకున్నట్టుగా ఉంటుందన్న. మన సొంత గడ్డ మీద, సొంత భూమి మీద పుట్టినట్టుగా ఉంటుంది. పుట్టడమే, అక్కడే పుట్టాం కదా. అక్కడ పని చేస్తుంటే అలుపు తెలియదు, కష్టం తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రాంతం అలాంటిది. మరి అక్కడ పుట్టానేనో ఆ ఫీలింగ్ ఉందో, లేకపోతే ఆ ప్రాంతము అనేది ఒక ఇది ఉందో కానన్నా. ప్రాంతీయ అభిమానం ఉంటే తప్పలేదు, నేను కాదంటలా. బట్ ఇండస్ట్రీ మొత్తం ఒక సెట్ అయింది కదా, దీన్ని అక్కడికి ఎందుకు కోరుకోవటం? ఇప్పుడు అలాగనలేదు, మొత్తం కాదు అనేది. నా వరకైతే సినిమాని ఇంకా అక్కడే చేసుకోవాలి, అక్కడే స్టార్ట్ చేసి అక్కడే రిలీజ్ కూడా, డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడే స్టార్ట్ అవ్వాలి, సినిమాని కాపీ కూడా అక్కడే చెయ్యాలి, ఒక చిన్న యూనిట్ని తయారు చేయాలి, ఒక చిన్న యూనియన్ తయారు చేయాలి, ఒక చిన్న సినిమా అక్కడ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ చేశాను. అంటే దీనికి రీజన్ కూడా ఉందన్న. నాకు ఇప్పుడు కొద్దో గొప్ప యాక్టర్, నేను నాలా చాలామంది యాక్టర్లు ఉన్నారు మనకున్న సర్కిల్లో, విలేజ్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ. అక్కడ చాలామందికి ఈ ఫ్యాషన్ ఉంటుంది, ఒక యాక్టర్ నవ్వాలనో, లేకపోతే డ్యాన్సర్ నవ్వాలనో, లేకపోతే సింగర్ నవ్వాలనో, లేకపోతే లిరిక్ రైటర్ నవ్వాలనో, లేకపోతే డైరెక్టర్ నవ్వాలనో, ఏదో ఒకటి ఉంటుంది, ఒక కోరిక, టార్గెట్ ఉంటుంది. అందరూ నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు అన్నారు, హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్న. ఎక్కడికి వచ్చేస్తావు? హైదరాబాద్ వచ్చి ఎక్కడ ఉంటావు నువ్వు? ఉంటానన్న రూమ్ తీసుకుని. ఎన్ని రోజులు ఉంటావు రూమ్ తీసుకుని? ఎన్ని రోజులు ఉంటావు? నీకు డబ్బులు అయినంత వరకు ఉంటావు రూమ్లో, తర్వాత ఓనర్ వచ్చి నేను నిలబడతాడు. ఎక్కడ ఉంటావు? 20 ఏళ్ళ క్రితం నేను వచ్చినట్టుగా ఏదో ప్లాట్ఫామ్లు, ఫుట్పాత్లు అక్కడ ఏదో ఇడ్లీ తినేసి ఆ ప్లాట్ఫామ్ మీద ఏదో దుప్పటి కప్పుకొని పడుకుంటూ పోయే రోజులు కాదు ఇప్పుడు హైదరాబాద్. ఒక సెకండ్ నిలబడినా సరే నిలబడడానికి కూడా జాగాలేని హైదరాబాద్ ఇప్పుడు. ఇది సామాన్యుడు, నిరుపేదలు, మధ్యతరగతులు సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ఎంతైనా తిరుగుతారు, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళకి దిక్కెవరన్నా? శకలక శంకర్ లాగా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పారిపోయి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎక్కడ పడుకొని ఎక్కడ పని చేసుకొని ఏవో చేసుకునే రోజులు ఇవి కాదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు అంతా గ్రీన్ షీట్ అయిపోయింది, ఇప్పుడు అన్నీ మారిపోయింది. అంటున్నాం హైదరాబాద్లో సంబంధం లేని వ్యక్తి కూడా నిలబడకూడదు ఎక్కడ. నిలబడితే నువ్వు నైట్ ఎక్కడ ఉంటావు? రైల్వే స్టేషన్లో పడుకుంటూ పోయేవాళ్ళమి, బస్ స్టాపుల్లో పడుకుంటూ పోయేవాళ్ళమి, లేకపోతే ఆ కృష్ణానగర్లో టిఫిన్ కొట్లు ఎదురుగా పడుకుంటూ పోయేవాళ్ళమి చిన్న జాగా ఉంటే. అప్పుడు అడిగేవాళ్ళు లేరు, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అలాగ ఉన్నాయి అంటున్నావు. ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు ఎవరిని పోయిన అడుగుతున్నారు, ఎందుకు వచ్చావని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అడుగుతున్నారు, నీ ఇంటి అడ్రస్ అడుగుతున్నారు. అవి ఏం ఉండవు నీకు. ఏం చేస్తావు? మళ్ళీ నిన్ను పంపించేస్తారు ఇక్కడి నుంచి. నువ్వు ఎంతైనా తిరుగుతావు, నీ డబ్బులు ఉన్నంత వరకు తిరుగుతావు. నీ డబ్బులు అయిపోతే ఎవరిస్తారు నీకు? నువ్వు అనుకున్న వెంటనే నీకు ఆఫర్ వచ్చేస్తుంది. ఇక్కడ రెడీగా ఉన్నారు నీకు ఇచ్చడానికి ఆఫర్. మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకే ఆఫర్లు లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చి నీకేం వస్తాయి? నా మాట నేను తమ్ముడు అంటే కొంతమంది అలాగే అంటావన్నా, మేము వచ్చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అని అయిపోద్ది ఏమని అంటున్నావా అంటే, అది కాదురా తమ్ముడు, పడిన కష్టాలే అయ్యి. నేను చెప్తున్నాను నీకు, వచ్చి పడకండి, కష్టాలు పడకండి. ఇవన్నీ గత 4-5 సంవత్సరాల నుంచి నా మైండ్లో ఉందన్న.
ప్రతి ఓడు నేను పడిన కష్టం పడాలి అంటే 15 సంవత్సరాలు ఈలోపు కుటుంబాన్ని ఫ్యామిలీని అందరిని వదులుకొని 15 ఏళ్ళు అజ్ఞాతం చేసినట్టుగా చేయాలిగా అన్న. అవును. నేనైతే 10 సంవత్సరాలు వదిలేసాను కుటుంబాన్ని మర్చిపోయి సినిమా ఫ్యాషన్తో ఏదో ఒకటి అయ్యే వెళ్దాము అనేసి. అలాగే అందరి వల్ల అవ్వదు, అందరి వల్ల చేయలేరు. అందరు కుటుంబాలను వదులుకొని ఎంత చేయగలరు. నేనైతే మూర్ఖంగా ఉండిపోయాను. అలాగే అందరూ మూర్ఖంగా ఉండాలంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఏమైపోవాలి, వాళ్ళందరూ ఏమైపోవాలి ఇవన్నీ ఆలోచించాను అన్న. నాలాగే మనిషి బాధపడకూడదు, ఫుట్పాత్ మీద ఎవరు తిరగకూడదు, ఒక అవకాశం కోసం నానా సాకరీలు చేస్తూ నానా అవస్థలు పడి ఇవన్నీ చేయకూడదు, చేయకూడదు అని అన్నీ చూసుకొని నాకు అవకాశం ఏదో ఒక రోజు వచ్చినప్పుడు మాత్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మన విజయనగరంలోనే సినిమా స్టార్ట్ చేసి అక్కడున్న 4-5 జిల్లాల్లో ఉన్న కళాకారులను కానీ, అక్కడున్న టెక్నీషియన్స్ని కానీ, వర్కర్స్ని కానీ, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని, ఎంతో కొద్దో గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఏదో ఒక విధంగా వాళ్ళకి చిన్న అవకాశం ఇచ్చి. ఆంధ్రాలో వైజాగ్లో ఇప్పుడు స్థలాలు కూడా ఇస్తా అన్నారు. ఆ గవర్నమెంట్ ఇస్తా ఉంది, ఈ గవర్నమెంట్ ఇస్తా ఉంది. అవును, ఇద్దరు మీరు రండి డెవలప్ చేసుకోండి అన్నారు. బట్ ఇక్కడ నుంచి కదలట్లేదు ఇండస్ట్రీకి సంబంధించి. మీరు మరి చిన్న వాళ్ళందరూ ఏం పోరాడతారు అంటే ఇప్పుడు ఒకటన్నా వీళ్ళు ఇక్కడే ఎవరు పెద్దవాళ్ళందరూ ఇక్కడే వాళ్ళ ఇష్టం అన్న, వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని ఏం టచ్ చేయట్లేదు నేను. ఓకే, ఇక్కడ ఓన్లీ దట్స్ మై లైఫ్, నా లైఫ్. ఏం గుర్తింపు ఉంటుంది అంటున్నా అక్కడ. మరి అట్లా ఉన్నప్పుడు గుర్తింపు ఎలా తెచ్చుకుంటారు అంటున్నా. ఈరోజు సినిమా బాగుంటే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా గుర్తింపు ఉంటుంది అన్న. అలా తీసుకెళ్తారు. ఓకే ఓకే, ఆ బ్రాండ్. ఓకే, అలాగే. ఇప్పుడు ఈరోజు కూడా ఉండాలి కదా, సపోర్ట్ అనేది. ఉన్నారు అక్కడ. మనకు అక్కడున్న పొలిటికల్ గా ఉన్నారు, అక్కడున్న జనాలు ఉన్నారు, అక్కడున్న ప్రాంతం ఉంది, గవర్నమెంట్ కూడా ఉంది, గవర్నమెంట్ ఉంది. కింద ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా హ్యాపీగా వచ్చి సినిమాలు చేసుకోండి, షూటింగ్ చేసుకోండి వెళ్ళి స్టార్ట్ చేసాం సినిమా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నిర్ణయం అదే ఉంటది. ఎందుకంటే కళామ తల్లిని, సినిమా రంగాన్ని దూరం పెట్టుకొని వద్దు అనే వాళ్ళు ఎవరు ఉండరు అన్న. రమ్మనే అంటారు అందరూ. ఎందుకంటే అది ఒక రంగుల ప్రపంచం, అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రపంచం అది. రైట్. అయితే నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే అవకాశాలు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనం వర్క్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇద్దాం కుదిరితే. ఫస్ట్ నేను సినిమా చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అక్కడ ప్రాంతం. హ్యాపీగా సినిమా చేసుకోవడానికి నాకు అక్కడ ఎక్కడ కెమెరా పెట్టుకొని వర్క్ చేసుకున్నా ఎవరు అబ్జెక్షన్ చేయరు. పోలీసులు వచ్చి కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోరు ఇక్కడలాగా. ఇక్కడ హైదరాబాద్ ఎక్కడైనా కెమెరా పెడతావన్నా నువ్వు, ఎక్కడ కెమెరా పెట్టినా 5 నిమిషాల్లో వచ్చి తీసుకెళ్ళిపోతారు. పర్మిషన్లు ఉండవు, ఈ పర్మిషన్లు ఇవ్వరు. అది 1 వారం రోజులు తిరగాలి. ఈ ఎక్కడ మనలాంటి చిన్న సినిమా చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎక్కడోటు. ఎలాగా అన్ని పెద్ద పెద్ద పర్మిషన్లు ఒక సిటీ అట్మాస్ఫియర్లో సినిమా తీయాలనుకో, హైదరాబాద్ సెంటర్లో ఎక్కడో అనుకో కథలో ఉంది, ఆ పర్మిషన్ తీసుకురావడానికే 4 రోజులు పడుతుందన్న. తెచ్చిన తర్వాత కూడా అక్కడోటి మళ్ళీ ఆ రోజుకి ఎవరో ఒకరు వచ్చి ఆపడము ఏదో చేస్తారు, జరుగుతున్నాయి కూడా. అలాగా ఏమీ లేవు అక్కడోటు. నువ్వు ఎక్కడ పెట్టుకో కెమెరా, చేసుకో, షూటింగ్ చేసుకో, హ్యాపీగా చేసుకో. కుదిరితే మేము సపోర్ట్ ఇస్తాం. ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అక్కడోటు. చేసుకోండి బాబు, మా ఊర్లో షూటింగ్ చేసుకోండి, ఇక మా రోడ్డు మీద చేసుకోండి, కాకపోతే మా ఇంట్లో చేసుకోండి. మరి సినిమా వాడు కావాల్సింది అదే కదన్నా, అదే కదా కావాలి. సో అది అక్కడ ఉంది ఎక్కువ. పైగా ఇంకోటి అవకాశాల కోసం కూడా చాలా మంది ఉన్నారు అక్కడ పాపం.